హిందుత్వాన్ని దెబ్బతీస్తే భారతదేశాన్ని మొక్కలు చేసే 100%. అవకాశం ఎలా ఉంది పాయింట్ మీద మాట్లాడుతూ మీరు ఒక విషయం చెప్పారు. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని రకాలైనటువంటి వేష భాషలు అన్నీ ఉన్నా కూడా మొత్తం అందరినీ కలిపి ఉంచేది హిందుత్వం, హిందూ సంస్కృతి. అంతే. ఆ హిందూ ట్రెడిషన్ అనేది భారతదేశాన్ని ఐక్యతగా నిలబెట్టుకుంటూ వస్తుంది. అది కనుక వీక్ అయితే, ఈ వీక్ అయిన ప్రాంతంలో ఇతర మత ట్రెడిషన్స్ ఎక్కడైతే పెరుగుతున్నాయో అక్కడ వేర్పాటువాదం వచ్చేస్తుంది. అయితే ఎందుకు వస్తుంది అనేది కూడా మనం చూడాలండి. ఎందుకు వస్తుందంటే మీరు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే క్రైస్తవం, ఇస్లాం రెండు కూడా వ్యవస్థీకృత మతాలు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను మీకు చెప్పాను కదా ఇందాక, ఒక ట్రైన్లో వస్తున్నాను మీ దగ్గరికి వచ్చినప్పుడు, ఒక ఇద్దరు చర్చికి వెళ్తున్నారు. అంటే వాళ్ళు ఎక్కిన ప్రదేశం నుంచి వాళ్ళు చర్చికి వెళ్ళే ప్రదేశం మెట్రోలోనే ఒక 15-20 నిమిషాలు పడుతుంది. అంటే దాదాపు 20-30 కిలోమీటర్ల దూరం. నేను వాళ్ళు ఏమడిగానంటే మీరున్న దగ్గర చర్చిలు లేవా ఏంటంటే, అక్కడెక్కడికి ఎందుకు వెళ్తున్నారని అడిగా. వాళ్ళే సమాధానం చెప్పలేదు, అది వేరే విషయం. కాదు, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏ హిందువు అయినా సరే ప్రత్యేకంగా తిరుపతి, శ్రీశైలం వెళ్ళాలంటే వేరు తప్పించి, ఇప్పుడు ఆంజనేయ స్వామి